సో 5,000కి ఒక ఏఐ కోర్స్ నేర్పించాలని ఎందుకు అనిపించింది? ఎలా స్టార్ట్ అయింది? అసలు కొంచెం మీ గురించి చెప్పండి. సో నేను లాస్ట్ 14 ఇయర్స్ నుంచి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సో లాస్ట్ 13+ ఇయర్స్ ఐ బీన్ ఇంటూ. అలాంగ్ విత్ దట్ లాస్ట్ 10 ఇయర్స్ కూడా నేను టీచింగ్ చేస్తూ ఉన్నా. సో స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్ బయట ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ చెప్పేవాడు అనమాట. డేటా సైన్స్ ఫస్ట్ మేము మ్యాట్లాబ్తో స్టార్ట్ చేసా, ఆ తర్వాత సి లాంగ్వేజ్ చెప్పా, తర్వాత పైథాన్ చెప్పా, తర్వాత మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సెస్ బయట ఇన్స్టిట్యూట్లో చెప్పేవాడిని. దో ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్, సో ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని అనమాట. సో లాస్ట్ ఇయర్ 2025 జనవరి, సో ఐ వాజ్ ఇన్ ఇన్స్టిట్యూట్, ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నాను, క్లాస్ జరుగుతూ ఉంది. సో ఒక 3 days ఒక స్టూడెంట్ వెనకాల కూర్చొని నిద్రపోతున్నాడు. యాక్చువల్లీ ఆ స్టూడెంట్ స్టోరీ ఏంటి అంటే వాడు వెరీ ఇంటెలిజెంట్ అనమాట. సో ఎప్పుడు ఫస్ట్ వాడిని కూర్చుని వాడిని వెళ్ళగానే ఫస్ట్ విష్ చేసేవాడు. నేను క్వశ్చన్ చెప్పేటప్పటికి సార్ వచ్చేసి ఆన్సర్ అనేవాడు. సో వాడితో మాట్లాడుతూ ఉండేవాడు, డైలీ నేను వాడితో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను నేర్చుకునేవాడు, అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ వాడు. సో ఒక 3 months అయింది. 4th month లాస్ట్ రోలో కూర్చొని నిద్రపోతున్నాడు. నేను యాక్చువల్లీ ఎప్పుడు కూడా రష్లో వెళ్ళిపోతూ ఉంటా, అక్కడ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని, రష్లో ఉండేవాడిని. సో 3 days అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకరోజు క్లాస్ అయిపోయాక వాడి దగ్గరికి వెళ్ళి ఏమైంది అన్న, ఏమైందంటే ఏడుస్తున్నాడు లేచి. నాకు అర్థమైంది సంథింగ్ వాజ్ రాంగ్. సో వాడిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కన్సోల్ చేయడానికి దాదాపు 2 hours పట్టింది నాకు. ఓకే, ఏమైంది, ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు. సో అడిగాను ఏమైంది అంటే తను బీటెక్ చదువుకున్నాడంట, నిజామాబాద్ డిస్టిక్, ఒక స్టూడెంట్, అతను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అప్పటికి. సో 89% బీటెక్లో, మంచి ఇంటెలిజెంట్ గై, బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనికేషన్ మేబీ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ అక్కడ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ 3 months. ఓకే, వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మరి అమీర్పేటలో చూసినా, కేబిహెచ్లో చూసినా, ఎక్కడ వెళ్ళగానే నీకు 3 నెలల జాబ్ వచ్చేస్తుంది, 4 నెలల జాబ్ వచ్చేస్తుంది, నువ్వు 30,000 కట్టు, 40,000 కట్టు, 50,000 కట్టు. సో మా దగ్గర 500 కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి, నువ్వు డబ్బులు కడితే చాలు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో సమ్హౌ ఆన్ ఎ ఫేక్ ప్రామిస్ ఆ అబ్బాయి అక్కడ ₹1,00,000 కట్టాడంట. ఓకే, డేటా సైన్స్ కోర్స్కి. ఆ ₹1,00,000 కూడా వాళ్ళ మమ్మీ బంగారం తాకట్టు పెట్టి ఇచ్చారంట. వాడు తెలివైన ఇంట్లో తెలుసు, వాడి మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని నిలబెడతాడని వాళ్ళకి నమ్మకం ఉంది. వాళ్ళ మమ్మీ బంగారం అమ్మి ₹1,00,000 పట్టుకొచ్చి, అమ్మ 3 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది, 3 నెలలు కాదు 4 నెలల్లో వచ్చేస్తుంది అని చెప్పి వచ్చి అక్కడ ₹1,00,000 కట్టి జాయిన్ అయ్యాడు. ఓకే, 3 నెలలు అయిపోయింది, 4వ నెల రన్ అవుతూ ఉంది. సో నెలకి వడ్డీ 5,000 కట్టాలంట. వాళ్ళ డాడీ ఫార్మరే, డైలీ కూలి చేసుకునే వాళ్ళే. నెలకి 5,000 వడ్డీ కట్టాలి. ఇది హాస్టల్ ఫీజు నెలకి 7,000. ఓకే, సో నెలకి 12,000 కావాలి. ఏం చేయాలి? ఇంట్లో అడగలేడు, ఇంట్లో సిచ్యువేషన్ తెలుసు, ఇంట్లో వాళ్ళు డబ్బులు లేవని తెలుసు. ఇంకి ఏం చేయాలి? హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బైక్స్ తీసుకోవడం, నైట్ ర్యాపిడో, జొమాటో వీటికి తిరగడం. నైట్ అంతా తిరిగేవాడంట. నెలకి 12,000 సంపాదించాలి అంటే రోజుకి ఒక 500 సంపాదించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నైట్ 6:30, 7 గంటలకు మొదలుపెట్టి నైట్ 12 వరకు తిరగడం, వచ్చి మళ్ళీ కాసేపు చదువుకోవడం, పడుకోవడం. సో కంప్లీట్గా డివేట్ అయిపోయాడు. ఒక గోల్తో వచ్చాడు, ఒక అంబిషన్ ఉంది, తెలివైన కుర్రోడు, అవకాశాలు ఎత్తుక్కుంటూ హైదరాబాద్ దాకా వచ్చాడు. కానీ ఇక్కడ వచ్చాక ఏమైంది? మొత్తం డివియేట్ అయిపోయి తన గోల్, తన అంబిషన్, ఇవన్నిటికీ ఈ ఆర్థిక పరిస్థితులు అనేవి ఆపేస్తున్నాయి అనమాట. దోస్ ఆర్ ద బ్యారియర్స్ ఇప్పట్లో. అలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రోజు ఆ అబ్బాయి స్టోరీ చెప్పిన తర్వాత నేను విని ఒక 1/2 hour ఏం మాట్లాడలేదు నేను. ఐ వాజ్ లైక్ ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు మేము కూడా. ఒకప్పుడు కోర్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ రాలేక ఊర్లో ఉండి చిన్న జాబులు చేసి, తర్వాత మళ్ళీ కొంచెం డబ్బులు సంపాదించుకుని హైదరాబాద్ వచ్చి జాబులు చేసి, సో ఎక్కడో కనెక్ట్ అయిందనమాట. ఆలోచించాను. ఆ తర్వాత ఓకే, సో ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ నీడ్ అయితే ఉంది. సొసైటీలో డబ్బులు కట్టలేక కెరీర్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీ పాకెట్ సైజ్ కానీ, నీ ఫ్యామిలీ ఇన్కమ్ కానీ నీ కెరీర్ని డిసైడ్ చేయకూడదు. సో అది నాకు మైండ్లోకి వచ్చింది. ఆ థాట్ వచ్చిన తర్వాత ఒక మంత్ గ్రౌండ్ వర్క్ చేసా. సో ఎట్లా ఉంటుంది, సస్టైన్ అవుతామా ఆలోచించాను. ఎఫోర్డబుల్ అయితే ఎంత పెట్టాలి అని ఆలోచన వచ్చింది అప్పుడు. 10, 15, 20 అనుకున్నాను. అవన్నీ కూడా కాదు, 5,000 పెడితే బాగుంటుంది. ఒక మంత్ హాస్టల్ ఫీజు కూడా కాదు హైదరాబాద్లో. అవును, 5,000 పెడితే బాగుంటుంది. సో స్టూడెంట్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆ థాట్ వచ్చింది. నా ఫ్రెండ్కి చెప్పాను. సో చేద్దామన్నారు. అప్పుడు యువర్ డూయింగ్ జాబ్స్. ఓకే, అదే అక్కడ స్టార్ట్ అయింది ఆ పాయింట్. లాస్ట్ జూన్ 8th సరే అని చెప్పి ఒక ఆఫీస్ తీసుకుని స్టార్ట్ చేసాక ఎవరు నమ్మరు. 5,000కి 6 నెలల కోర్స్ ఇస్తున్నామంటే నిన్ను ఒక ఫన్నీగా చూస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. మన ఫ్రెండ్స్ నమ్మరు, మన ఫ్యామిలీ నమ్మదు, లేకపోతే ఎవరికి చెప్పండి, సేమ్ ఐడియా చెప్పండి, ఎవడు 5,000కి నువ్వేం చేస్తావు,
6 నెలలు వాడిని కూర్చోబెట్టి నేర్పియాలంటే నీకు అమౌంట్ ఎట్లా సరిపోతుంది ఒక స్టూడెంట్ మీద? ఎవరు నమ్మరు. సో సంహౌ డేర్తో స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఖాళీ కూర్చున్నాం. ఎన్ని రోజులు? దాదాపు ఒక 4 రోజులు ఖాళీ కూర్చున్నాం. 45 days దాకా ఖాళీగానే కూర్చున్నాం. ఓకే. అక్కడక్కడ కాల్స్ వచ్చాయి, అవి కూడా నా రెఫరెన్స్తో. వాళ్ళు కూడా ఫోన్ చేసి, సత్య సార్ ఇది స్కామా స్కీమా, నాకు కూడా డౌట్ ఉంది సార్. మీరు 5,000 కట్టించుకుని మీరు వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, మా 5,000 పోతాయి కదా, ఇదేమైనా స్కామా, ఇట్లా మమ్మల్ని లూట్ చేస్తారేమన్నా, స్కామా స్కీమా అని ఎవ్రీ కాల్ తీసుకునేవాడిని. నేనే తీసుకునేవాడిని, ఎవ్రీ కాల్ తీసుకుని మాట్లాడేవాడిని. స్కామ్ కాదు, స్కీమ్ కాదు, నీ కెరీర్ బాగుపడాలంటే నువ్వు నేర్చుకోవాలనుకుంటే రా నా దగ్గరికి. ఓకే. నువ్వు ఆఫీస్కి రా, డబ్బులు కట్టొద్దు, ఒక 10 రోజులు నేర్చుకో, నీకు నమ్మితే, నీకు నేర్చుకోవాలనిపిస్తే జాయిన్ అవ్వన్నా. అట్లా కూడా జాయిన్ అవ్వలేదు ఎవరు జాయిన్ అవ్వాల. సో ఇట్లా కాదని చెప్పి ఒక ఫ్రీ కోర్స్ అనౌన్స్ చేశా. డేటా అనలిటిక్స్ ఫర్ 45 days ఫ్రీ కోర్స్ అనౌన్స్ చేశా. ఓకే. ఒక 35 members జాయిన్ అయ్యారు. ఓకే. ఎనర్జీ వచ్చింది, డబ్బులు రాలేదు, ఎనర్జీ వచ్చింది. ఓకే. నేను మా పార్ట్నర్ కూడా. అప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్ అయింది సార్? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 7-8 వరకు అయ్యింది. సేవింగ్స్ తీసి పెట్టాల్సి వచ్చింది. సో నేను పార్ట్నర్ కూర్చున్న వాళ్ళం, ఖాళీ కూర్చున్నాం. లిటరల్లీ చెప్పాలంటే ఏకలు కొట్టుకునే వాళ్ళం. ఓకే. కాల్స్ తీసుకోవడం, డిమోటివేట్ అయిపోవడం. కాల్ తీసుకోగానే వాడు ఏమడుగుతాడు, సార్ స్కామా స్కీమా, మీరు మోసం చేస్తారా? ఓపెన్గా అసలు ఏం ఆలోచన, అది ఎందుకు పెట్టాడని ఆలోచన కూడా లేకుండా ఇదే క్వశ్చన్ అడుగుతారు. డిమోటివేట్ అయిపోవడం ఇదేమన్నమాట. బట్ నాకు ఉదయం అనిపించలేదు, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. సో ఫ్రీ బ్యాచ్ చేశాను ఒకటి. ఒక 40 members, 35 నుంచి 40 members జాయిన్ అయ్యారు. వాళ్ళకి 1 month ఫుల్ ఎనర్జీతో క్లాసులు చెప్పాను. డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. గ్రేట్. ఒక 3 members ప్లేస్మెంట్ వచ్చింది వాళ్ళకి, జాబ్లో వచ్చేసే వాళ్ళకి. 45 days లో ఎవరైతే చెప్పారో వాళ్ళకి 3 ప్లేస్మెంట్ వచ్చింది. గ్రేట్ సార్, గ్రేట్. తర్వాత చూడాలి మీరు, ఆఫీస్ స్పేస్ కోసం తిరగడం అయిపోయింది నాకు. ఆఫీస్ స్పేస్ ఎదుక్కోవడానికి, కొత్త లొకేషన్లో కొత్త క్లాస్ రూమ్ ఎదుక్కోవడానికి టైం ఉండేది కాదు. ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్లడ్ అనమాట. ఓకే. లాస్ట్ ఇయర్ ఈ టైంకి బ్యాచ్కి 150, 170, 200, 300. సో 1 studentతో మొదలైన పేమెంట్స్ 10 అయ్యే, 10 to 100, 100 to 1,000. సో ఇప్పటికీ 1 year అవుతుంది. June 8th యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసిన August 12th. ఈలోపే ఇప్పటికే 2,300 members జాయిన్ అయ్యారు మన దగ్గర. ఓకే. ఓకే. అందులో 2,300 members-లో ఎంతమందికి ప్లేస్మెంట్స్? సో మన కోర్సు వచ్చేసి 6 నెలల కోర్సు. లాస్ట్ జూన్లో స్టార్ట్ అయితే డిసెంబర్ జనవరికి ఫస్ట్ బ్యాచ్లో కంప్లీట్ అయినాయి. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి February March అయింది. ఫస్ట్ 5 batchesలో 118 ప్లేస్మెంట్ జరిగినాయి. పిల్లలకి జాబ్లు వచ్చినాయి. అండ్ జెన్యూన్గా చెప్పాలి, అవన్నీ నేను ఇప్పించినవి కాదు. సగానికి సగం మంది వాళ్ళే ఎత్తుక్కొని వాళ్ళ స్కిల్తోనే జాబ్ తెచ్చుకున్నారు. గ్రేట్. బట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పేదంటే, సత్య సార్ థ్యాంక్ యూ. ఎందుకు నాకు థ్యాంక్ యూ అంటే, నేర్చుకున్నాం సార్ మీ దగ్గర, మేమే సంపాదించుకున్నాం జాబ్, కానీ నేర్చుకున్నాం మీ దగ్గర. సో ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటారు. ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్కి మేము పుష్ చేసి ఇంటర్వ్యూస్ పెట్టించి జాబ్లు ఇప్పించాం. అవి కాకుండా, ఆ బ్యాచ్లు కాకుండా రీసెంట్గా ఒక డ్రైవ్ జరిగింది. ఒక 50 members ఇంటర్న్స్ అయ్యారు. సో అట్లా టోటల్ అంతా కలిపితే 210 members మన దగ్గర నుంచి ప్లేస్ అయ్యారు ఇప్పటికి వచ్చి. 210. సో 10% చాలా ఎక్కువ ప్లేస్మెంట్స్ అంటే. సో జాబ్స్ లేవు అన్నాక జాబ్స్ ఉన్నాయి. ఏ స్కిల్ని కరెక్ట్గా వాడుకుంటే ఖచ్చితంగా నీకు జాబ్స్ ఉంటాయి. సో ఇది మా సింపుల్ జర్నీ అనమాట. మీరు అడిగి ఎట్లా స్టార్ట్ అయ్యింది అన్నారు కదా. సో ఆ స్టూడెంట్ అట్లా ఇగ్నైట్ అయ్యింది. సో అట్లా స్టార్ట్ చేసాము, రన్ చేసాం. అబ్బాయి ఇప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. ఓకే. ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్ నౌ. సో నేను వీక్ ఒకసారైనా ఫోన్ చేస్తాడు నాకు, ఓకే సార్ ఆఫీస్కి రమ్మంటారా అని. ఎందుకు అంట, చెప్తాను సార్ ఎట్లా స్టార్ట్ అయ్యిందో అని. నెలకు ఒకసారి తీసుకొస్తా అప్పుడప్పుడు. సో అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. సార్ లైక్ నాకు మీరు ఇందాక స్టార్టింగ్లో మెన్షన్ చేశారు 1 lakh ఒక పర్సన్ కట్టి మోసపోయారు అని. మోసపోవడం కాదు, ఇప్పుడు ఒక నాకు కడతాడు, అది కోర్సు 6 నెలలు ఉంటుంది, 7 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది. సో నేర్చుకుంటాడు, నాలెడ్జ్ వస్తుంది. బట్ ఆన్ ఏ ఫేక్ ప్రామిస్ 3 నెలల్లో జాబ్ వచ్చేస్తుంది అంటే, కౌన్సిలింగ్ చేసేటప్పుడు స్టూడెంట్కి ఒక కౌన్సిలర్ చెప్పినట్టే నమ్ముతాడు, నిజం కాబోలు అని చెప్తాడు. అక్కడ ప్లేస్మెంట్స్ అన్నీ చూపిస్తారు. సో ఇది నిజమే కాబోలు, నా లైఫ్ 3 నెలల్లో మారిపోతుంది అని చెప్పి 3 నెలల సరిపడా డబ్బులు తెచ్చుకుంటాడు. ఎస్ సార్, 1 lakh అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని నేను అనుకుంటాను. చాలామంది అదే నమ్ముతారు. బట్ మీరు అంటే హైదరాబాద్లో చాలా తక్కువ హాస్టల్ ఫీ ఎంత ఉందంటే 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ మీరు మీ కోర్సుని, అది కూడా 6 months కోర్సుని 5,000లో ఇస్తున్నారు. అది నిజంగా అంటే ఎంత క్వాలిటీ ఇస్తున్నారు ఏంటి? సో ప్రతి ఒక్కరు డౌట్ చేసేదే, మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు, కాస్ట్లో మాత్రమే కాంప్రమైజ్ అయ్యాము. అండ్ ఇంకొకటి సింపుల్గా చెప్తా మీకు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని
ఈ కోర్సుకి నువ్వు ఎంత కట్టావని అడుగుతాడా, నీకు పైథాన్ వచ్చా, జావా వచ్చా, లేకపోతే మిషన్ లెర్నింగ్ వచ్చా, డీప్ లెర్నింగ్ వచ్చా, ఏ వచ్చా అని అడుగుతాడా? స్కిల్స్ ఏం వచ్చని అడుగుతాడు. 10,000 పెట్టినా, 5,000 పెట్టినా, 20,000 పెట్టినా, 2 లక్షలు పెట్టినా, నువ్వు కావాల్సింది స్కిల్.